ఒకవేళ అవుట్ ఆఫ్ వాళ్ళు సర్వీస్ చేయించుకోవాలనుకున్నారనుకోండి. ఎలా సార్? ఎలా చేస్తారు మీరు? మీరే వెళ్లి చేస్తారా సర్వీసు? లేదండి. అంత దూరం వెళ్ళేసి మనం చెయ్యం. మీకేమన్నా ఆల్ ఓవర్ ఔట్ ఆఫ్ ఆల్ కొరియర్ చేసిన వాళ్ళకి చాలామంది ఒక అలా సర్వీసు అంత దూరం మేము రాలేమంటేనేమో ₹2000 లెస్ చేస్తాం. అలా కాదంటే మీరు 2 పే పెట్టేసి మా షాప్ 2 పే పెట్టేసి కొరియర్ చేస్తే నేను దాన్ని రిసీవ్ చేసుకొని మేము సర్వీస్ చేసి మళ్ళీ నేను పే చేసి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం అన్నమాట అవుట్ ఆఫ్. త్వరలో విజయవాడ, వైజాగ్ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఈ బ్రాంచెస్‌లో మీరు ఎక్కడికైనా గానీ పంపిస్తే ల్యాప్‌టాప్ మేము సర్వీస్ చేసిస్తాం. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకేమన్నా స్పెషల్ డిస్కౌంట్ అంటారా? ఆ! మనం కంటిన్యూ డిస్కౌంట్ ఇస్తూనే ఉన్నామండి. ఒక్కసారి కంపేర్ చేసుకోండి బ్రదర్. మీకు డిస్కౌంట్ అని చెప్పేసి ప్రైస్ పెంచి తగ్గించడం బెటరా? సపోజ్ చాలా షాప్స్ వాళ్ళు పెడుతున్నారు. 4000 డిస్కౌంట్, 5000 డిస్కౌంట్ అని పెడుతున్నారు. అంటే ఇంతకుముందు వాళ్ళు ఒక్కొక్క ల్యాప్‌టాప్ మీద 5000 లాభం తీసుకున్నారా? 10,000 లాభం తీసుకున్నారా? మీరే ఆలోచించండి. డైరెక్ట్ ప్రైస్ ఒకవేళ ఓకే. ఇచ్చారు. డిస్కౌంట్ ఇచ్చారు ఒక ల్యాప్‌టాప్ మీద. ₹20,000 ల్యాప్‌టాప్ మీద 5,000 డిస్కౌంట్ ఇచ్చారు. అప్పుడైనా కంపేర్ చేసుకోండి. నా ల్యాప్‌టాప్ 15,000 ఉంటుంది. డిస్కౌంట్ ఇచ్చినా 15,000 ఉంటుందంటే వాళ్ళు ఎంత ఎక్కువగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరే గమనించండి. ఒక ల్యాప్‌టాప్ మీద 8,000, 5,000 ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ 20,000, 25,000 ఉండే ల్యాప్‌టాప్ మీద మీరు 8,000, 5,000 డిస్కౌంట్ ఇస్తున్నారంటే మీరు ఎంత లాభం తీసుకుంటున్నారు మీరు ఆలోచించండి. కానీ స్టార్టింగ్ నుంచి నేను పెట్టిన క్యాటలాగులు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక నేను మీకు క్యాటలాగ్ పెట్టానండి. వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వంగా కూడా నేను నా కాస్ట్ వాళ్ళ కాస్ట్ కంటే నాదే తక్కువ ఉంటుంది. మీరు డిస్కౌంట్ ఇవ్వంగా కూడా వాళ్ళ కాస్ట్ కంటే మందే తక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎంత లాభం తీసుకొని ఉన్నారు ఆలోచించండి. ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఈ పండగ ఫెస్టివల్ డిస్కౌంట్ అంటారు. ఫస్ట్ ఫెస్టివల్ రాకముందు వాళ్ళు అదే కాస్ట్‌కి పాత కాస్ట్‌కి అమ్ముతున్నట్టే కదా! ₹25,000 ఉన్న ల్యాప్‌టాప్‌ని మీరు 5,000 డిస్కౌంట్ అని పెట్టారు. 20,000కి ఇస్తున్నారు. అంటే నిన్నటి రోజున 25,000కి అమ్మినట్టే కదా మీరు లెక్క. కానీ నిన్నటి రోజున నాది 20,000 ఉంది. ఈరోజు 20,000 ఉందండి నా కాస్ట్. ఎవరు బెటర్ అంటారు? మీరే ఆలోచించండి. డిస్కౌంట్ ఇచ్చిన వాళ్ళు బెటర్ అంటారా? నేను స్టార్టింగ్ నుంచి ఒకే ప్రైస్‌తో అమ్మిన వాడిని బెటర్ అంటారా? మీరే ఆలోచించుకోండి. అంతేకాదు వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వంగా కూడా మంది ₹500, ₹1000 తక్కువ ఉంటుంది. 500, ₹1000 లెస్సే ఉంటుంది మన దగ్గర ప్రైస్ వచ్చేసరికి. అలానే ఈ ఒక్క స్టోర్‌లోనే ఈ స్టాక్ అండి. ఇంక మళ్ళీ పక్క రూమ్‌లో ఉన్నాయి. అలానే ఈ పక్కన మంది పాత షాప్ మన సర్వీస్ చేసే షాప్ ఉందండి. ఆ షాప్‌లో కూడా మన పాత షాప్‌లో మళ్ళీ 200 ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. మనం ఈచ్ ల్యాప్‌టాప్ ఎప్పుడైనా సరే పర్చేజ్ చేసేది క్వాలిటీ గల ల్యాప్‌టాప్, క్వాంటిటీ ల్యాప్‌టాప్ కొంటాం, క్వాలిటీ గల ల్యాప్‌టాప్స్ కొంటాం బ్రదర్. 2 అవర్స్ బిఫోర్ అయితే బ్యాటరీ బ్యాకప్ మాది పూచి. అదే సార్. వాళ్ళది ఫస్ట్ హ్యాండ్ ల్యాప్‌టాప్ వద్దనుకోని మీరు సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడానికి ఏదైనా ఒక రీజన్ ఉండాలి గదా! అవునండి. ఎందుకు కొనాలి దీన్ని? రీజన్ కరెక్ట్‌గా చెప్పారండి. నేను వచ్చేసరికి బ్రదర్ ఒక ల్యాప్‌టాప్ తీసుకోండి బ్రదర్. ఈ ల్యాప్‌టాప్ తీసుకోండి. ఈ ల్యాప్‌టాప్ వచ్చేసరికి i5 7th జనరేషన్ 840G5. ఈ ల్యాప్‌టాప్ మీరు ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయాలనుకోండి. ఇందులో 11th జనరేషన్, 12th జనరేషన్ వస్తాయి. ఆ ల్యాప్‌టాప్ కాస్ట్ వచ్చేసరికి ₹1,50,000 అండి. ప్రతి ఒక్కళ్ళు 1,50,000 పెట్టేసుకొని అంత స్తోమత ఉంటుందా అండి? నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను. మిడిల్ క్లాస్ పీపుల్‌కి తక్కువ బడ్జెట్‌లో అమ్మే ఏకైక షోరూమ్ మన సౌత్ ఇండియాలోని అతిపెద్ద షోరూమ్. అతి తక్కువ కాస్ట్‌కి అమ్మే షోరూమ్. మన డిస్కౌంట్లు, ఆ కార్డులు, ఆ కూపన్స్, ఈ కూపన్స్ అని పెట్టేసి మిమ్మల్ని మాయ చేసే షాప్ కాదు మనది. మీరు ఎంత కంపేర్ చేసుకున్నా, ఏ కూపన్స్ పెట్టినా, ఏది పెట్టినా కానీ వాళ్ళకన్నా ₹500 తక్కువ మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఏకైక సప్లై చేసే ఏకైక స్టోరు ఒక విఆర్ టెక్నాలజీసేనండి. మీకు ఎక్స్చేంజ్ కావాలా? విఆర్ టెక్నాలజీ రండి. మీ పాత ల్యాప్‌టాప్ తెచ్చుకొని మన దగ్గర 1 ఇయర్ వారంటీతో ఉన్న ల్యాప్‌టాప్ తీసుకోండి. మంచి సర్వీస్ కావాలా? తక్కువ కాస్ట్‌లో విఆర్ టెక్నాలజీస్ రండి. అతి తక్కువ కాస్ట్‌లో మీరు సర్వీస్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. అలానే కొన్న తర్వాత 10 డేస్ పాటు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా నచ్చకపోయినా, మా పద్ధతి నచ్చకపోయినా, మన ల్యాప్‌టాప్ నచ్చకపోయినా మనకంటే వేరే చోట బడ్జెట్ మంచిగా బెటర్‌గా ఉన్న ల్యాప్‌టాప్ రిటర్న్ ఇవ్వండి. మీ మనీ మీరు తీసుకొని వెళ్ళండి. ఇలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకొకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది థ్యాంక్స్ అవుతుంది. అలానే నాకన్నా బడ్జెట్ తక్కువకిచ్చి మంచి వారంటీకి ఇస్తే 10 డేస్ లోపల రీప్లేస్ ఇవ్వండి. మన ఒక్క విఆర్ టెక్నాలజీస్‌లోనే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పాత ల్యాప్‌టాప్‌లు ఇస్తే మీరు తీసుకుంటారా సార్? తప్పకుండా తీసుకుంటారా? తీసుకుంటాను. తప్పకుండా తీసుకుంటాను. అలానే చూపించాను కదా! మీరు జస్ట్ వాట్సాప్‌లో హాయ్‌ని పెట్టారనుకోండి. కింద స్క్రోలింగ్‌లో మన నెంబర్ వస్తుంది బ్రదర్. మనం అన్ని మోడల్స్ మన దగ్గర ఉన్న 50 మోడల్స్ చెప్పుకుంటా పోతే మన వీడియో వచ్చేసరికి 2 అవర్స్, 3 అవర్స్ పడుతుంది బ్రదర్. కానీ మనం ఉన్న మోడల్స్ కొన్ని మోడల్స్ చెప్పాము. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే జస్ట్ మీరు వాట్సాప్‌లో మన కింద స్క్రోలింగ్‌లో మన నెంబర్ వస్తుంది.
జస్ట్ మీరు వాట్సాప్లో ఆయన పెట్టారనుకోండి, ఆయన పెడితే మన క్యాట్లాగ్ వస్తుంది కంప్లీట్గా. ఏ మోడల్ ఎంత, వారంటీ ఎంత, గ్యారంటీ ఎంత, ఇవన్నీ కంప్లీట్గా వస్తుందండి. రండి మన స్టోర్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మన స్టోర్ వచ్చేసరికి మన అమీర్పేట్ స్టోర్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. అమీర్పేట్లో హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం బ్యాక్ సైడ్ లైన్ భవ్య అపార్ట్మెంట్ అండి. భవ్య కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అలానే హౌసింగ్ బోర్డులో మన బ్రాంచ్ ఉందండి. హౌసింగ్ బోర్డు బ్రాంచ్ వచ్చేసరికి జేఎన్టీయూ కాలేజీ ఆపోజిట్లో ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది. ఎన్టీఆర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ లైన్లో బ్యాక్ సైడ్ ఫస్ట్ లెఫ్ట్, అగైన్ ఫస్ట్ లెఫ్ట్లో సెకండ్ షాప్ అండి. స్క్రోలింగ్లో కేపీహెచ్బి షాపు నెంబర్ వస్తుంది. అలానే అమీర్పేట బ్రాంచ్ నెంబర్ వస్తుంది. మీకు లొకేషన్స్ మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ. అయిపోయిందా సార్ ఇంకా?